వస్తే భోజనంబు వింతైన వంటకంబు సగాడి గారెలండి తింటారికి మీరంతా రండి. మీరు ఎప్పుడు వచ్చేసారండి వీళ్ళు? ఓహో, మన గారెల వాసన ప్రకాష్ గారి ఇంటి దగ్గర పాకుంటుంది, అందుకనే ఉండబట్టలోకి వచ్చేస్తుంటాం. ఏంటో నా బొమ్మలా నిలబడిపోయారు? నన్ను లోపలికి రానిస్తారా లేదా? మీరు మీరు ఏంటండి ఎవరో పరాయాడు అనిపించినట్టు మీరు మీరు అని? ఏమండి? ఏమిటండి? ఈ ఫోటోలో ఉన్నది మీరే కదండి? కాదు. కదా? లేకపోతే ఏమిటండి? 4 రోజులు పుట్టింట్లో ఉంటే ఒక్కసారి నా చూడడానికి రాలేదు కానీ వచ్చి రాగానే ఎవరో కొత్త మనిషిని చూసినట్టు ఆ చూపులేంటి మాట్లాడేటి? అది కాదండి. బాబా నాకు తలెప్పుగా ఉంది. కాఫీ ఏదైనా ఉందా? నేనే తీసుకుంటానండి. ఎక్కడ కూడా బాబు ఫోటోలో ఫిక్స్ చేస్తే బయటకు వచ్చేసింది. అరే గార్లు అంటున్నారా? అయితే నేను వస్తున్నట్టు మీకు ముందే తెలుసు అనమాట. మంచిలు కూడా తెలిసిపోయిందా? బాగున్నాయే, మునుపటి కంటే బాగా నేర్చుకున్నారంట. ఏమండి మీరేం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏదో సొంత ఇంట్లోకి దూరిపోయిన దబాయించడమే కాకుండా నేను వదిలేసిన కాఫీ కూడా తాగేస్తారా? అసలు మీరు ఎవరండి? అసలు మీరు ఎవరండి? మీ రాకనే కాదా? ఏ కాదా? అవునో కాదో నాకు తెలియదు కానీ ముందు మీరు బయట నిలవండి. ఫస్ట్ గెట్ అవుట్. ఫస్ట్ గెట్ అవుట్. ఫస్ట్ గెట్ అవుట్. ఎందుకండి అంత కోపం? ఆషాఢ మాసం కదా అని పుట్టింటికి వెళ్ళానే కానీ మిమ్మల్ని విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా? ఏంటి తట్టుకున్న మూడుతో మాట్లాడతాం? ముందు బయట పోతావు కదా? నేనా? నేను వెళ్ళాలి? నువ్వు నా పెళ్ళాలి కాదు కనుక నేను నీ ముగ్గురిని కాదు కనుక అయ్యో గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. యాండి మీరు ఉత్తరాలు రాసిన ఎస్ సుబ్బమ్మ గారు వీరేనా? నేనే తల్లి, నేనే సుబ్బమ్మని. అత్తయ్య గారు? నా తల్లి నా తల్లి, బిడ్డ పాపంతో 1000 ఏళ్ళు చల్లగా వర్దిల్లమ్మా. ఏంటబ్బాయ్ అలా ఉండిపోయావే? అమ్మాయి రానంత వరకు ఇంకా రాలేదని ఓ ఇదైపోయావు. తీరా అమ్మాయి వచ్చాక బెల్లం కొట్టిన రాయల్లే ఉండిపోయావేమయ్యా? అది కాదు పెద్దమ్మ గారు, అసలు చూడండి అత్తయ్య గారు, నేను ఆయన భార్యని కనుక, ఆయన నాకు భర్త కనుక అంత మాట అనడానికి నేనేం తప్పు చేశాను చెప్పండి? మా నాన్న గుండె నొప్పి రావడం వల్ల నేను రావడం 4 రోజులు ఆలస్యమైంది. ఆ మాట ఉత్తరంలో కూడా రాశాను. అవునమ్మా, అబ్బాయి నాతో కూడా చెప్పాడు. చెప్పారా? చెప్పావు కదయ్యా. చెప్పాను అనుకోండి, కానీ అదంతా అబద్ధం అండి. ఉత్తరం ఏం రాసుకోలేదు. అలా మాట్లాడుతూ పాపం ఆ అమ్మాయి శుభమా అంటూ పుట్టింటి నుంచి కాపురానికి వస్తే వచ్చి రాగానే కంట తడి పెట్టిస్తాను. ఏం చేస్తావు చెప్పమ్మా? ఆ సీతమ్మ తల్లికే తప్పలేదు నిందలు. మానవ మాత్రులు మనం ఎంత? అయ్యో పెద్దమ్మ గారు, అసలు విషయం ఏమిటో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. మొత్తం అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏమిటయ్యా? ఏమిటా చిందులు ఏమిటి, గంతులు ఏమిటి? చూడమ్మా, ఆ అబ్బాయి అలా అరుస్తూనే ఉంటాడు. నువ్వేమి పట్టించుకోకమ్మా, వెళ్ళి స్నానం చేయి. నేను ఇప్పుడే వస్తా. లక్ష్మి నువ్వు కూడా రా అమ్మా. అవునంటీ, నా అంతా అన్నాగా. ఉంటారు వచ్చారు గంట కాలేదు. పిల్ల ముందు కూడా మీ పార్టీ. ఏమండి బాత్రూమ్ ఎక్కడుంది చెప్పండి. రాగానే బెడ్రూమ్, ఇందాక వంట రూమ్, ఇప్పుడు బాత్రూమా? ఫస్ట్ చెప్పండి. ఏ మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? నేను స్నానం చేసి వచ్చేటప్పటికే ఆ గారెల సంగతి చూడండి, ఆకలి దంచేస్తుంది. గారెలు రారా ఇస్తా. గారెలు ధైర్యం నా ఇంటికి వచ్చి నా బాత్రూమ్ లో దూరి ఏదో డేంజర్ కేసు ఉంది. ఏమండి కొత్తగా ఈ ఊర్లో కాపురం పెట్టాం కదా, రేషన్ కార్డు ఏమన్నా సంపాదించారా? నీకు రేషన్ కార్డు కావాలా? అసలు బయట రావడం. మీ టక్కులని నాకు తెలుసులేండి. నేను తలుపు తీస్తే మీరు బాత్రూమ్ లోకి రావాలనా? రావచ్చు, కానీ మన ఇద్దరం బాత్రూమ్ లో ఉండగా అక్కడ చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఏం గొప్పగా నాటకం ఆడుతున్నావు? నీ నాటకం నా దగ్గర సాగం. నా కనుక తిక్కరేగిందా? నీ సూట్ కేసులు అందులో ఉన్న జాకెట్లు, లంగాలు, చీరతో బయటపడేస్తాను. జాగ్రత్త. ఏంటి బయటపడేస్తారా? చూద్దాం. బాగా అనుకుంటావా?
మా కోడలు కూతురు గాని అదేమిటబ్బా పెట్టి పట్టుకుని గంతులేస్తున్నా పుట్టింటి నుంచి వచ్చింది కదండి ఎంత సామాన్ తీసుకొచ్చిందో బరువుతుందామని. చాలండి నేను తగ్గుకుంటాను అంటే నేను కోతి పెట్టుకెళ్ళి పెట్టారు చూడమ్మా ఆషాఢం వెళ్ళింది కదా ఈ మగాళ్ళంతా ఇంతే ఇంకొక వారం రోజుల వరకు నీతో పని చేయించడు ఇదిగో వీళ్ళంతా మన వీధిలో ఉండేవాళ్ళు మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలి చూడండి ఇట్లా ఉండాలి వదిలే మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారమ్మా వెళ్ళండి పనున్నాయి. నాకు తెలుసులేవయ్యా నీ చికాకంతా వెళ్దాం పదండమ్మా అసలు కంగారుగా ఉన్నట్టున్నాడు అదండి పదండి ఆకలిస్తుంది టిఫిన్ చేద్దాం రండి అమ్మా ముందు అండి గిండి అంతా మనస్తామన్నా నీరసం వస్తుంది. చాలండి కట్టుకున్న మొగుడిని ఒరే రారా పోరా అన్నారా టిఫిన్ చేద్దాం రండి You bloody devil! Shut up! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రే మన కోరు తెచ్చుకున్నాడు కురి దయ్యం పట్టు అది దయ్యం. ప్రకాష్ గారంటే మీరేనా అవునండి, మీకా తెలుసు? అయితే ఈవిడ మీ భార్య విజయ్ గారు అయి ఉండాలి అదే నా పేరు కూడా తెలిసిందే ఇంతకీ మీరెవరు మీ వారికి మీరేమవుతారు దీనికి నేను అదే అవుతాను పొద్దు నుంచి ఇంకా కూతండి. అరే ప్రిన్సిపల్ ఉన్నారే కూర్చోండి నువ్వే చెప్పరా నిజంగా నాకు పెళ్ళయిందా? అదే నాకు అనుమానంగా ఉందిరా. నువ్వు సుబ్బమ్మ గారితో అబద్ధం ఆడావు లేక మాతో అబద్ధం ఆడావు? నువ్వు కూడా నా శ్రీరామ సంగీతంలో ఏం బాగాలేదు. ఏంటండి మీకు పెళ్లి ఉండి కూడా పెళ్లి కలదని మాకు అబద్ధం చెప్పారు అదే లేదండి అప్పుడప్పుడు అబద్ధాలు ఆడటం మా వారికి హాబీ ఛీ, నువ్వు రోడ్ని. జరిగింది ఏమిటో నీకు తెలుసు కదా. నువ్వు నేను కలిసే ఫోటో స్టూడియోకి వెళ్ళాం కదా. సుబ్బమ్మ గారితో నాకు పెళ్ళైందని అబద్ధం చేయడానికి డైలీ ఫోటో సంపాదించాం కదా. చెప్పండి. అవును అవును. ఏమిటండి అవునవును ఇందాక నుంచి చూస్తున్నాను ఆయన ఏదో సరదాగా అబద్ధం ఆడుతుంటే తప్పురాని మందలించాల్సింది పోయి ఆయన అన్నదానికల్లా తనాన్ని కలుగుతారా అది కాదండి. ఏంటండి భారతదేశంలో పుట్టిన పరుగుల ఏ ఆడదైనా పరాయి మగవాడిని పట్టుకుని ఇతను నా భర్త అని చెప్తుందా అబ్బే ఎంత మాత్రం చెప్పదు. వీళ్ళు కూడా ఆవిడ సపోర్ట్ అయిపోయి నువ్వు శంకిస్తున్నారా? ఆవిడ చెప్పినంత అబద్ధం రా. ఒరే బ్రదరు, ఆవిడ అబద్ధం చెప్తుందో నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. విజయ, వాతావరణం బాగున్నట్లేదు. మన హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళ్ళి తిరిగి ఆలోచిద్దాం రా. యాని ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించే అలవాటు మా ఇంట్లో లేదు ఇంకోసారి మాట అంటే పళ్ళు రాలిపోతాయి. అమ్మో, పరిస్థితి పళ్ళు రాలగొట్టే వరకు వచ్చింది. విజయ కుంటే ప్రమాదం. Come. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు మనమైనా భోజనం చేద్దాం రండి నేను చేయను. నేను చేయనా చెయ్యి. చేస్తాను నువ్వు చేయవు. పొద్దున్న నేను వదిలేరా భోజనం వదలటానికి బాగా